హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అంజలి అండ్ డాటర్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో ఉల్లిపాయ కూర, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదండి. అప్పట్లో మన పెద్దవాళ్ళు తయారు చేసుకునే కూర ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నానండి. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కదండి. అలాగే మనము ఇలా పెద్ద ఉల్లిపాయ కూర చేసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది, చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. అప్పటి మన పెద్దవాళ్ళు ఏ రుచినైతే ఆస్వాదించారో ఇప్పుడు మనం కూడా అదే టేస్ట్ రుచి చూద్దాము. కాబట్టి ఈరోజు వీడియోలో ఉల్లిపాయ కూర ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ఉల్లిపాయ కూర తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అండి: పెద్ద ఉల్లిపాయలు, గరం మసాలా, వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, నూనె, కరివేపాకు, కొత్తిమీర. ఇదిగోండి ఉల్లిపాయలు శుభ్రంగా కడిగి ఇలా ముక్కలు కోసుకున్నానండి. ఇప్పుడు ఈ ముక్కలు ఇలా బాండీలు వేసుకుందాము. తర్వాత దీంట్లో సరిపడా కల్లుప్పు వేసుకోండి, బాగుంటుంది కూరల్లో. తర్వాత చిటికెడు పసుపు, కారం మీ టేస్ట్ని బట్టి మీరు తినగలిగినంత కారం వేసుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి. ఇవన్నీ వేసి బాగా ఈ ఉల్లిపాయ ముక్కలకి పట్టేట్టు ఇలా కలుపుకోవాలండి, చేయి పెట్టేసి. ఇదిగోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేద్దామండి. కొంచెం అంటే ఉల్లిపాయలో ఎటు వాటర్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం వాటర్ వేసి ఇలా మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించి మంట మీడియంలో పెట్టుకొని బాండీ పెట్టానండి. ఇప్పుడు అవి ఉడికేటప్పుడు చూపిస్తానండి. ఇదిగండి కూర ఇలా ఉడుకుతుంది కదండి. నేను ఇందాక కరివేపాకు కలిపేటప్పుడే, ఉప్పు కారం కలిపేటప్పుడే కరివేపాకు వేయాలండి. నేను మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వేస్తున్నానండి. కూర దగ్గర పడింది కదా. ఇప్పుడు అప్పుడే దంచుకున్న కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మా చిన్నతనంలో ఉల్లిపాయలు బాగా ఇరువుగా వాడేవాళ్ళండి. ఎండాకాలం అయితే ఉల్లిపాయ బళ్ళు వచ్చాయి పల్లెటూళ్ళలో. సంవత్సరం బారికి తీసుకునేవాళ్ళండి. ఎక్కువ సంవత్సరానికి ఎన్ని పడతాయో ఒక్కొక్క ఇంట్లో అన్ని తీసుకొని అవి దండల్లా కట్టి ఇలా దండాల మీద వేసుకునేవాళ్ళండి. ఒక్కొక్క దండ తీసుకొని వాడుకుంటూ ఉండేవాళ్ళు. అప్పుడు చుట్టాలు ఇప్పటిలాగా ఫోన్లో అవి లేవు కదండి. చుట్టాలు ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉండేవాళ్ళండి. వాళ్ళు వచ్చినప్పుడు ఏం కూర లేకపోతే త్వరగా ఇలా ఉల్లిపాయ కోసి మసాలా వేసి ఇలా ఉల్లిపాయ కూర, లేదా మనకి పాలు పెరుగు ఎక్కువ ఉంటాయి కదండి పల్లెటూళ్ళల్లో, పాలు వేసి ఉల్లిపాయ కూర చేసి భోజనం పెట్టేవాళ్ళండి. చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని కొంచెం మగ్గనిద్దామండి ఈ మసాలా పట్టేట్టు. తర్వాత చూపిస్తాను. ఒక 5 నిమిషాలు ఇలా మగ్గనిద్దాం మూత పెట్టి. ఇదిగోండి ఉల్లిపాయ కూర ఇంతేనండి. ఇది రైస్లోకి బాగుంటుందండి, చపాతీ, పూరి, రోటీ దేంట్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదేనండి కొత్తిమీర. ఇప్పుడు కొత్తిమీర సన్నగా తరిగి కడిగి ఉంచుకున్న కొత్తిమీర అండి. అప్పుడైతే కొత్తిమీర కూడా వేసేవాళ్ళు కాదండి. ఇప్పుడు మనకు కొత్తిమీర అలవాటు కాబట్టి నేను వేసి చూపిస్తున్నానండి. ఇంతేనండి, ఉల్లిపాయ కూర తయారైపోయింది. చూశారు కదండి ఉల్లిపాయ కూర ఎలా తయారు చేయాలో. అప్పుడు మన పెద్దవాళ్ళు ఇలా చేసుకొని ఎంతో రుచిగా టేస్ట్గా తినేవాళ్ళండి. కాకపోతే అప్పటి కూరగాయలకి చాలా తేడా ఉంది కదండి. ఆ టేస్ట్ మనం ఎంత చేసినా రాదండి. మీకు ఎలా ఉందండి ఉల్లిపాయ కూర? నచ్చిందా? నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.